నమస్కారం. ఈనాటి ఇందిరమ్మ లబ్ధిదారుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గౌరవ డాక్టర్ భూదేవ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఏపీసీ చైర్మన్ ఉపాగరెడ్డి సార్కి, అలాగే పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ సార్ గారికి, అలాగే సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, స్థానిక సర్పంచ్, పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సాగర్ సార్ గారు అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా మన మండలంలోని ఇందిరమ్మ ఇల్లు మన ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో 527 ఇల్లు శాంక్షన్ అయినాయి. గతంలో 423 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మొన్ననే మన సార్ గారు ఆదేశాల ప్రకారం 104 ఇల్లు మన మండలానికి రావడం జరిగింది. ఏ మండలానికి రాలేదు, మన మండలానికే సారు అత్యధికంగా రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ మరి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజేష్ గారికి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి, ప్రతాప్ గారికి, మరి వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ వివిధ గ్రామాలకు వచ్చినటువంటి నాయకులు, సీనియర్ కార్యకర్తలు, మరి ఈరోజు ప్రొసీడింగ్స్ తీసుకురాబోయే లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు 2 సంవత్సరాలు, దాదాపు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఎన్నికల సందర్భంగా భూపతి రెడ్డి గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే మనం ఇస్తామని ప్రజలకు చెప్పినామో దాంట్లో భాగంగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేసిన పరిస్థితి. ఒక దిక్కు కాళేశ్వరం కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, తెచ్చిన బాకీలన్నీ ఏడవ ఖర్చు పెట్టిన విషయంలో మరి ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు పెట్టినటువంటి ఇబ్బందులు కూడా కావచ్చు. మరి ఈ విధంగా ఎన్నో అవస్థలకు గురి చేసి మరి చంద్రశేఖరరావు 10 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఇస్తున్నటువంటి హామీలు కూడా పేదలకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు ఇస్తామన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల మాటలు చెప్పి మరి ఇలా ఏ పేదవాడికి ఏం న్యాయం చేయకుండా మరి ఇలా ఎర్రవాణిలో పోయి కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో పేద బడుగు బలహీన వర్గాలకి ఏమేమైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకునే దాంట్లో బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీలకు వర్గీకరణ కావచ్చు, మరి పేదలకు ఇల్లు కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు రాహుల్ గాంధీ తీసుకొని మనం ప్రభుత్వంలోకి వచ్చే సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కావచ్చు, బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో కావచ్చు, పేదల యొక్క ఏ విధంగా వాళ్ళ బాధలు మనం కడతీరుస్తామని ఆలోచించి మరి 6 గ్యారెంటీలను మనకు ఇస్తామని హామీ ఇచ్చిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు
పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి, మన దగ్గర ఇన్ఛార్జిగా అప్పుడు ఆ రోజు భూపతి రెడ్డి గారు నాయకత్వాన మనం మరి భూపతి రెడ్డి గారు మరి వారి గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలంటే, భూపతి రెడ్డి గారు నెల ఒక 10 లక్షలు 5 లక్షలు సంపాదించుకునే సత్తా ఉన్న డాక్టర్. ఆయనటువంటి డాక్టర్ వృత్తిని పణంగా పెట్టి నేను ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తాననే ఒక మంచి ఆలోచనతో భూపతి రెడ్డి గారి మరి ప్రజల్లోకి వచ్చి ఆయనకు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ పార్టీలో మరి ఎమ్మెల్సీగా ఆయనకు ఎంత అవమానం జరిగినా మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ చేర్చుకొని ఇటువంటి నాయకత్వం, ఇటువంటి భూపతి రెడ్డి అటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం అని చెప్పి మరి భూపతి రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి ఆయన ఈ రోజు మనం గతంలో ఒకసారి ఓడిపోయినా ఈ రోజు ప్రజలు మరి వాళ్ళ ఆలోచన తన వ్యక్తిత్వానికి ముగ్ధులై భూపతి రెడ్డి నాయకత్వం ఈ కాన్స్టిట్యున్సీకి అవసరమన్న ఆలోచనతో మరి భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని 2 సంవత్సరాలు అయింది. మరి అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నాం. భూపతి రెడ్డి నాయకత్వంలో మేము ఇక్కడ ఈ మండలంలో పనిచేస్తాము. చాలా ఆనందంగా ఉంది సార్. మరి మీరు ఎల్లవేళలా ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా మరి మీరు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు తిరుగుతూ ఉంటే మాకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే నాకు తెలిసి అనుకుంటా 119 కాన్స్టిట్యున్సీలో మీరు తిరిగినన్ని రోజులు కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే తిరగదు. ఏ ఒక్కొక్క గ్రామం ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు 2 సార్లు 3 సార్లు పోయిన సందర్భం. మరి అటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అదొక దిక్కైతే మరి ఇందిరమ్మ ఇల్లు 6 గ్యారెంటీల్లో అదొక భాగం. 6 గ్యారెంటీల్లో మీరు ఇవాళ ఉన్నటువంటి మహిళా సోదరులు కావచ్చు, తల్లులు కావచ్చు, మన విద్యార్థులు కావచ్చు, మన ప్రభుత్వం యొక్క ఫలాలు ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా మరి మనం అనుభవిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మరి మొట్టమొదటిగా ప్రభుత్వం రాగానే మరి మహిళా మనులకు బస్సు సౌకర్యం, ఫ్రీ సౌకర్యం బస్సు ఇచ్చినాం. కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు మాఫ్ చేస్తున్నాము. మీ అందరూ తెలుసుకోండి. అది కాకుండా ఏ 10 సంవత్సరాల్లో ఒక్కొక్కరికన్నా ఏ ఇళ్లలో ఉన్నా రేషన్ కార్డు అనేది వచ్చిందా? మన ఇంట్లో కొడుకులకు బిడ్డలకు ఎన్నో పెళ్లిలైనా కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు మనం తీసుకోగలిగినామా? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరంతరంగా ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అది ఆపే ప్రసక్తి లేకుండా రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ప్రతి మండలంలో మరి మనకి ఇలా రేషన్ కార్డు లేదు అని అంటే రేషన్ కార్డు తీసుకునే వ్యవస్థ తీసుకెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఇవాళ సన్న బియ్యం ఏ మహిళా మని అయినా మరి సన్న బియ్యం ఇవాళ మనం ప్రభుత్వం ద్వారా తీసుకుంటా ఉన్నాం. గతంలో బియ్యం వస్తుండే, వాస్తవం కూడా ఏ రోజు నుంచి అయినా దొడ్డు బియ్యం వస్తుండే. ఆ దొడ్డు బియ్యాన్ని మనం తినలేని సందర్భం. ఇవాళ శేఖర్ గౌడ్ కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, ముప్పంద రెడ్డి కావచ్చు, మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే మరి మేము సన్న బియ్యం ఏ విధంగా తింటున్నామో ప్రతి పేద బడుగు బలైన వర్గాలు కూడా పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఆలోచనతో మరి ఎమ్మెల్యే అందరి సమక్షంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు చేసినారు. అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే పార్టీ, ఆసరా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే కరెంటు ఫ్రీ అయింది. ఆ రోజే ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆ ఆరోగ్యశ్రీని ఇలా 10 లక్షల వరకు మన ప్రభుత్వం పెంచింది. ఇట్లా తీసుకుంటా పోతే కాంగ్రెస్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజే మనం అసైన్మెంట్ భూములు పంచడం, ఇందిరమ్మ కాలం నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదోడి గురించి ఆలోచిస్తుంది. దాన్ని ఒకటిసారి దృష్టిలో పెట్టుకోవాలి. మొన్న ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కానీ మరి ప్రజలకు ఈయన ఉద్యమంలో ఏదో చేసిండనే ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే మనం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టిండో, అది ఎన్ని విధాల ఇబ్బందులకు గురి చేసిండో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏ విధంగా పేదోళ్ళకు చేస్తూ ఉందన్నది అదొకసారి ఆలోచన చేసుకోవాలి.
10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసింది, ఏ కార్యక్రమాలు ఇచ్చింది, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసింది, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, అదే ఆలోచించుకోవాలా. ఈ 10 సంవత్సరాల మధ్య కాలంలో చంద్రశేఖరరావు ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కూడా ఒకసారి మమేకమై ఆలోచించుకొని మరి కాంగ్రెస్ పార్టీతో మమేకమై మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా, ఈ నాయకులందరికీ అండగా ఉండాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా ఈరోజు మన ఇల్లు ఇలా మనం పంచుకుంటున్నాం పట్టాలు. ప్రభుత్వం వచ్చిన నుంచి కానీ ఈ ఒక ఫస్ట్ ఫేజ్లో 3,500 ఇళ్ళు మనం తీసుకోగలిగినాం. దాంట్లో కొన్ని ఇప్పుడు ఇవాళ దాదాపు మళ్ళా 114 ఇళ్ళు మన మండలాన్ని ఆశామాషి కాదు. ఒక్కొక్క పేదోడికి 5 లక్షల రూపాయలు ఇలా ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇస్తున్నామంటే అది ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షలు ఇస్తున్నామంటే మన ప్రభుత్వం అంతా ఆశామాషి కాదు. ఎన్ని అప్పుల్లో ఉన్నా రోజుకు నెలకు 6,000 రూపాయలు అప్పులు కడుతూ వచ్చిన 5-6 వేల లాభంలోనే ఇన్కంలోనే ఇవన్నిటినీ మరి ఒక్కొక్కటిగా చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మరి వారందరికీ మనం ధన్యవాదాలు తెలపాలా. మరి ఇంతమందికి ఇలా 114 మందికి లబ్ధిదారులకు మరి ఇలా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంది, ప్రొసీడింగ్స్ ఇస్తా ఉన్నారు. మరి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి అందరూ పేరున కాంగ్రెస్ పార్టీని మర్చిపోకుండా, ముఖ్యంగా మన నాయకుడు భూపతి రెడ్డి గారిని మర్చిపోకుండా ఆయన అడుగుజాడల్లో ఈ మండలం కానీ ఈ కాన్స్టిట్యున్సీ కానీ నడిచే విధంగా మరి మేమంతా ఉంటాం. మాతో పాటు మీరు కూడా మీకు ఏ అవసరాలున్నా, ఏ చిన్న పని ఉన్నా మరి ఈ మండలంలో చేసడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు ఎల్లవేళలా మీ సేవలో ఉంటామనే మాట తెలియజేసుకుంటా ఉన్నా. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంకో మాట చెప్పక తప్పదు, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. రేపు రాబోయే ఇప్పుడు ఒక యుద్ధం అయిపోయింది. సర్పంచ్లు మంచో చెడో అందరు యువకులను గెలిపించుకున్నారు ప్రతి గ్రామాలలో. అదొక దిక్కు. మరి వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉంటాయి. మీరు అందరూ కాంగ్రెస్ పార్టీతో ఉంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా కుంటుపడదు. దాంతోపాటు ఇప్పుడు మళ్ళా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఇక్కడ మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు పోతే గ్రామాలలో కొన్ని గ్రామాల్లో వేరే పార్టీలు వచ్చి ఉంటాయి. దానికి మేము ఎవరిని ప్రజలు కోరుకుంటే వాళ్ళు అవుతారు. దాంట్లో మనం అత్యశక్తి లేదు. రేపు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకోండి. అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి గ్రామానికి ఇవాళ ఎస్సీ ప్లాన్ కింద, బీసీ ప్లాన్ కింద రోడ్లు, డ్రైనేజీలు ఈ మండలంలో ఇప్పుడు నాకు దాదాపు 1,00,00,000 రూపాయలతో ఎస్సీ ప్లాన్ 6 గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు శాంక్షన్ చేయించండి సార్. ఒక్కొక్క గ్రామానికి దాదాపు 7 వరకు 1 కోటి రూపాయల వరకు పనులు చేసినాం ఈ మండలం. మరి అటువంటి నాయకుడు మనకు కావాలన్నా, ఆయన అండదండలు మనకు కావాలన్నా, అటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఆసనమైంది. మరి రేపు జరగబోయే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంగ్రామంలో దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఇక్కడ మండల ప్రెసిడెంట్ కానీ జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ వ్యక్తులు వస్తే భూపతి రెడ్డి గారి నాయకత్వంలో, భూపతి రెడ్డి గారి అండదండలతో ఈ మండలాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అభివృద్ధి చేయడానికి కానీ మరి అవకాశం ఉంటుంది. జిల్లా పరిషత్కి వెళ్ళి వచ్చే నిధులు కానీ, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వచ్చే నిధులు కానీ, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అవసరానికి ఏ గ్రామాలలో ఇంపార్టెంట్ పనులు ఉంటే వాటిని చేసుకోవడానికి మన నాయకుడు భూపతి రెడ్డి గారు శక్తివంతం లేకుండా చేస్తున్న సేవకి మరి మనం అంతా ముక్తులు కావాల్సిన అవసరం ఉంది. మీరందరూ నేను అనుకుంటా, నేను చెప్పిందే కాదు, ఇంకా చాలామంది ఈ విషయాలు చెప్తారు మీకు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే సంగ్రామానికి మీరంతా కాంగ్రెస్ శ్రేణులు, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరంతా రేపు గ్రామాలలో మరి మనం కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ
మరి కార్యకర్తల్ని మమేకం చేసుకోండి. ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే పెట్టుకోకండి దయచేసి. అంత కలిసిపోయే విధంగా మరి పార్టీని బలోపేతం చేస్తూ మన ప్రభుత్వానికి మన ఎమ్మెల్యేకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు కొత్త సర్పంచులందరికీ అభినందిస్తూ చెప్తా ఉన్నా. మరి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రెడ్డి గారు తీసుకొచ్చినా గ్రామాల్లో మీరంతా ప్రజలకు వివరిస్తూ మన ప్రభుత్వం ఇది చేస్తూ ఉంది, మన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి, మీరంతా కాంగ్రెస్ దిశగా ప్రయాణించాల్సిందిగా ప్రజలకు మీరంతా మరి మీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన మోపాల్ మండలానికి హౌసింగ్ లబ్ధిదారుల వృద్ధి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన నాయకులు భూపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీతి విధానాలని ఇప్పటివరకు పెద్దలు చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను ఒకటే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. ఇది ఆలోచించుకోవాలని అందరూ. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, మండల్ సర్పంచుల అధ్యక్షుడు రవీందర్ గారు, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వేదిక ఉంటున్న లబ్ధిదారులు అందరికీ నేను పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మనం ఒకటే మిమ్మల్ని కోరుకునేది, పేదల కోసం ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పేదలకు చేసేదే కాంగ్రెస్ పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన పేదలకు ప్రతి ఇంటికి ఏ రకంగా అయితే లబ్ధి వచ్చిందో ఈరోజు కూడా ప్రతి ఇంటికి నాకు తెలిసి ప్రతి ఇంటికి కూడా 1000-1500 లాభం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి పార్టీ మనకేం సాయం చేసింది, ఈ పార్టీ మనకేం సాయం చేస్తున్నది అన్నది మీరు గుప్తంగా ఆలోచించాల్సిందిగా మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు చూడండి, ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈరోజు మన మోపాల్ మండలానికి 525 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది పెద్దలు. అంటే పేదలు ఎక్కడైతే గుడిసె లేకుండా, గుడిసెలు ఏ ఊళ్ళో అయితే గుడిసె లేకుండా పక్కా ఇళ్ళు ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు ఎలక్షన్ల పెద్దలు క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి ఊళ్ళో ప్రామిస్ చేసినటువంటి సందర్భం లోపల ఈరోజు ప్రతి ఊళ్ళో గుడిసె లేని విధంగా గత ఈ యొక్క సంవత్సరం అయింది. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు మరి మనం ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో ఇల్లు కట్టుకునేవి ఉన్నాయి. అదే కాకుండా పేదల కోసం ఈరోజు ఎంత సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఆ రోజు 6 గ్యారెంటీలు చెప్పినాం. ఇలా తప్పకుండా మీకు తప్పకుండా ప్రతి వ్యక్తికి లాభం జరిగే విధంగా చూస్తూ ఉన్నాం. ఇంత ఇబ్బందులున్నా మనకెంత చంద్రశేఖరరావు గారు మనకెంత అప్పు చేసి పోయినా ఇలా మన ముఖ్యమంత్రి గారు ఏది తప్పకుండా మన పేదల కోసం అన్ని చేసుకున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గత 30 రోజులలో 20 రోజులు 25 రోజులు పేదల కోసం ఆలోచన చేసి పేదల కోసమే ప్రతినిత్యం మాకు ఎంటెంట మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేసినటువంటి ఘనత ఈరోజు మన పెద్దలు మనకు దొరకడం మన అదృష్టంగా భావించాల్సిందిగా మనం చేస్తాం. అదే కాకుండా చూడండి, ఇప్పుడు చిన్నపడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఆ రోజు బోనస్ ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానే 1 రూపాయి మనం చేయలేదు. మనతో ఓటు తెప్పించుకొని గద్దెనెక్కేవాళ్ళు. ఈరోజు చూడండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా 1,00,000 రూపాయలు మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అంటే పేదల కోసం ఆలోచన చేసి పేదలను మంచి చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు గరీబ్ పట్టాలని తండాలని గూడాలని రహదారులు కానీ అవి కానీ చేసినటువంటి ఘనత ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ పేదలకు పనిచేస్తుంది, ఊళ్ళలో మంచి చెడులు చూసుకుంటుంది. ఏది కూడా ఇలా బ్యాంకు జాతీయం చేసి ఇలా మనకు లోన్లు వచ్చి ఈ స్థాయికి ఎదుగుతున్నామనంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఆ రోజు పెద్దలు ప్రవేశపెట్టినటువంటి పథకం ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఇంతకుముందు 10 సంవత్సరాలు వేరే ప్రభుత్వం చూసినాం. ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది?
ఇప్పుడు 2 సంవత్సరాలలోనే ఎంతో అభివృద్ధి తీసుకొచ్చినాం. ఇవాళ గోపాల్ మండలం చూడండి, ఇవాళ ఆ రోజు ప్రాణహిత చేవేళ ఆ రోజు మనం 80% పనిచేసినాం. గత 10 సంవత్సరాలు దాన్ని అక్కడనే కుంటిన పెట్టిరు. ఇప్పుడు పెద్దల ఆధ్వర్యంలో ప్రాణహిత చేవేళ మనకు సస్యామం కాబోతుంది. ఈ కొద్ది రోజులలోనే ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం. ప్రాణహిత చేవేళ ద్వారా మనం మంచినీళ్ళు వచ్చినప్పుడు ప్రతి గుంట ఇది కాకుండా నీళ్ళు వారి విధానం ఉంటుంది. మన రూరల్ కాన్స్టిట్యూన్సీకి 1,80,000 ఎకరాలు పారించే విధంగా పెద్దలు దాని మీదనే ఇచ్చేస్తూ శ్రమిస్తూ ఉన్నారు. అదే ఇంత కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు మన దొరకడం మన అదృష్టంగా భావిస్తూ వారికి కూడా మనం అండదండలుగా అన్ని గ్రామాల ప్రజలు భూపతి రెడ్డి గారు ఏదైతే సూచిస్తారో ఆ సూచించిన విధంగా అదే అడుగుజాడలు నడాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఎందుకంటే అక్కడ మన మున్సిపాలిటీ ఎన్నికలు ఉండడం వల్ల కొంచెం రావడమే ఆలస్యమైంది. నాకు తెలిసి మీరు గత 2 గంటల నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. అందుకని తొందరగానే ముగించుకుందాం. ఈరోజు మనము మోపాల మండలంలో మరి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో మన గతంలో ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి వాగ్దానంలో భాగంగా మరి మొదలుగా మనము ఈ మండలానికి 423 ఇండ్లు ఇచ్చినాము. తర్వాత కొంతమంది అనాథులుగా వెళ్ళిండ్రు, కొంతమంది అంటే ఎలిజిబుల్ కాలేదు, ఇంకా ఏదో కారణంతో కొంతమందికి ఇల్లు రాలేదు. ఇప్పుడు మిగతా వారికి కూడా ఇవాళ 104 ఇల్లు మనము ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ఇల్లు అలాంటి జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, అదేవిధంగా మన పిసిసి డెలిగేట్ మిత్రుడు శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచులు అందరూ కూడా అన్ని గ్రామాల నుండి చాలామంది యువకులు సర్పంచులు వచ్చారు. వారికి మరి వాళ్ళ దాంతోపాటు మీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఇండ్లు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మా అక్కజనులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ రోజు గతంలో 10 సంవత్సరాలు మరి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మరి కొడుకాస్ ఎక్కడ ఉండాలి, కోడలస్ ఎక్కడ ఉండాలి, బిడ్డస్ ఎక్కడ ఉండాలని అప్పుడు చెప్పింది. ఎంతో ఆశపడ్డారు, అదేం అయిపోయింది, కానీ ఇప్పుడు ఇల్లు కూడా రాలేదు. ఆ రోజు అందుకే గుర్తించి మరి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పకుండా పేదవానికి ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అది అలా మనం మొదటి విడతని ఈ ఇల్లు వచ్చినాయి కూడా మొదటి విడతని ఇంకా 2వ విడత కాలే. మొదటి విడతలోనే కొంతమంది అర్హులు కాలేదు, కొంతమంది కట్టుకోకుండా రిటర్న్ అయినటువంటి ఇల్లు మళ్ళీ మీకు అర్హులకు మళ్ళీ ఇచ్చినది. సో ఈ సందర్భం నేను చెప్పాల్సిందంటే ఇవాళ ఇల్లు అనేది ఒక పేదోడి జీవిత కళ. ఇల్లు కట్టుకోవాలంటే 5 నుండి 10 లక్షలు అవుతుంది. మరి ఎక్కడి నుండి కట్టుకుంటారు వాళ్ళు? ఎన్నో కుటుంబాలు పెద్దగా అయినాయి, పిల్లలు విడిపోయినారు, ఇల్లు లేని చాలామంది ఉన్నారు అని చెప్పి ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు అలాట్ చేసి ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షల చొప్పున గవర్నమెంట్ అలాట్ చేస్తూ ఉంది. దాంట్లో మీరు 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకు కట్టుకోవచ్చు. గతంలో కాకుండా మీ జాగాలో, మీ సొంత జాగాలో మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ మీరు కట్టుకొని 400 ఎస్ఎఫ్టీ మినిమం కట్టుకోవాలి. ఎందుకంటే 400 ఎస్ఎఫ్టీ కట్టుకుంటే మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి. మీరు కొంచెం డబ్బులు ఉన్నాయి, 1 లక్ష 2 లక్షలు ఇంకా మాకు అనుకూలంగా ఉన్నట్టు కట్టుకుంటా, మాకు పిల్లలు ఉన్నారు, ఒక బెడ్రూమ్ ఇంకా కావాలంటే 600 ఎస్ఎఫ్టీ వరకు. 600 ఎస్ఎఫ్టీలో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇల్లు కట్టుకునే ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉన్నాం, మంచిగా చక్కగా 2 బెడ్రూమ్లు ఇల్లు వస్తుంది. ఒక 200 ఎస్ఎఫ్టీ మనం పెంచుకుంటే కాకపోతే మరి మీ చేతికి డబ్బులు పడతాయి. కానీ 600 ఎస్ఎఫ్టీ వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మీరు 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకు మీరు కట్టుకోవచ్చు. ఇది కూడా ఇంకా ముఖ్యంగా మీకు ఇంకోటి చెప్పాలంటే ఓన్లీ కట్టుకునే వాళ్ళకే ఇల్లు వస్తాయి, అంటే పైసలు వస్తాయి. ఇప్పుడు మనకు ఒకటి శాంక్షన్ రేట్లు ఇచ్చి ఇలా మీరు శాంక్షన్ రేట్లు తీసుకుంటారు, ఎలా ఇల్లు కట్టుకునే డబ్బులు రావు. కాబట్టి కట్టుకున్న తర్వాతనే మొదలు ఫౌండేషన్ వేసి మరి ప్రింట్ లెవెల్ అంటే భూమి పునాదులు అంటారు కదా, పునాదుల లెవెల్ వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు వస్తాయి. తర్వాత పిల్లలు వేసి స్లాబ్ వేసాక 1 లక్ష రూపాయలు వస్తాయి.
గోడలు కట్టి ఇంకా అన్ని కిటికీలు అన్ని పెట్టంగా మళ్ళీ ఒక 2 లక్షల రూపాయలు వస్తాయి. మళ్ళీ లాస్ట్కి ఇక ఫ్లోరింగ్ వేసుకొని బాత్రూమ్లలో లైట్లు కరెంటు నీళ్లు అన్ని పెట్టుకున్నాక 3 లక్షల రూపాయలు వస్తాయి. అన్నీ ఒకటేసారి రావు. ఇల్లు ఎక్కడ కట్టుకుంటే అన్నట్టు వస్తుంది. అందుకని ఇల్లు కట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ లేదు. ఇల్లు వచ్చింది కదా నేను కట్టుకోకుండా డబ్బులు వస్తుంది పొరపాటు. మళ్ళీ ఇంకొకటి ఇవాళ నిజంగా కూడా అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం. ఎక్కడ కూడా మీరు నిజంగా చెప్తే ఇవాళ ఎవరైనా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తే ఇల్లు క్యాన్సిల్ చేసి ఉద్దేశం ఏంటంటే మనకి ఎవరికైతే ఇల్లు లేవో పేదవాడి కళ వాళ్ళకి ఇల్లు నిర్మించాలన్నది. అయితే ఇంకా ఇప్పుడు మనకు మొదటిసారి ఏమో 423 వచ్చినాయి. మరి ఇప్పుడేమో 104 వచ్చినాయి. మొత్తం 527. అంటే ఆల్మోస్ట్ మన నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే నంబర్ 1. ఇంటికి ఎవరికి రాలేదు. మరి మోపాల అభివృద్ధి పట్ల మాకున్న చిత్తశుద్ధి మీరు చెప్తా ఉన్నాను. ఇవాళ ఇంకా కూడా చెప్తా ఉన్నాను. ఎవరికైతే ఇల్లు రాలేదో ఇంకా ఎవరికైతే జాగా లేదు ఇల్లు కూడా లేదు ఇప్పుడు ఏంటి జాగా ఉండి కట్టుకునే వాళ్ళకి ఎవరికైతే జాగా లేదో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకోలేదు జాగా ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు రెండవ పెంచాల ఖచ్చితంగా 75 గజాల జాగా ఇచ్చి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇల్లు శాంక్షన్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మీరందరి యొక్క ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను కోరుకునే ఒకటే మోపాల మండలమే కాదు మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్నదే మా లక్ష్యం. కాబట్టి మేము వచ్చి 2 సంవత్సరాల పైన ఒక నెల అయింది. ఇంకా 3 సంవత్సరాల దగ్గర ఉంటాం తక్కువనే. ఈ 3 సంవత్సరాలలో మన నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ప్లాట్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి 100% అందరూ కూడా 75 గజాల భూమి ఇస్తాం. జాగా ఉంటాం అవసరం ఉంటే ఉన్నది గవర్నమెంట్ జాగా ఉంటే దాన్ని తీసుకుంటాం. లేదంటే ఇంకా జాగా కూడా ప్రైవేట్లో కూడా జాగా కొని 2-3 ఎకరాలు కొని మరి ఖచ్చితంగా 75 గజాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాం. ఇల్లు లేని వారు అనేది మన గోపాల మండలంలో మన నియోజకవర్గంలో ఉండకూడదు. ఇవాళ మన మండలంలో 500 ఇల్లు శాంక్షన్. మన దాంట్లో ఇవాళ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయేమో 247 ఉన్నాయి. అదేవిధంగా గోడలు కట్టినాయి. గోడల దాకా వచ్చినాయేమో 191. తర్వాత స్లాబ్ వేసుకొని ఇవన్నీ వేసుకుని ఏమో 167 ఉన్నాయి. మొత్తం కంప్లీట్ అయిపోయి ఫైనల్ అయిపోయి గృహపరిచయం రెడీ ఉన్నాయేమో అలా ఉన్నాయి. నేను చెప్పిన కదా బిడ్డల వారు వస్తాయి. మీకు ఎక్కడ కూడా ఇప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళు మీరు అడగండి. ఇప్పుడు కట్టుకుంటున్న వాళ్ళు అడగండి. ఎక్కడ కూడా ₹1 ఎవరు అడగారు. మీకు ఎక్కడ బిల్లు కొరకు ఎక్కడ కూడా మీకు అంటే ఫైనల్ చేసే అవసరం లేదు. ఆఫీసులు తిరిగే అవసరం లేదు. అదే కంప్యూటర్ మీరు ఇంజనీర్ వస్తాడు. మీరు ఎట్లా కట్టుకున్నారు దాన్ని ఫోటో తీస్తారు, అప్లోడ్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ బ్యాంకులో అకౌంట్కి డబ్బులు వస్తాయి. మీరు ఎక్కడ పోయి పని చేసేది బిల్లు రాలేదు. అదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు ఎక్కడైనా పైరవ చేసినా మీకు ఇల్లు కావాలని కాదు. ఇవాళ తెల్లారి కూడా మీకు పైరవ లేకుండా మీ బిల్లు మీకు మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఎక్కడ ఎవరి దగ్గర పైరవ చేసే అవసరం లేదు. ఇది మరి గతంలో మీకు జరిగింది తెలుసు. గృహలక్ష్మి పేరు మీద ఏం జరిగింది, మరి దళిత మీద ఏం జరిగింది, డబుల్ బెనిఫిట్ల పేరు మీద ఏం జరిగింది. అక్కడ ఇల్లే కట్టలేదు, పైసలు తీసుకుని వసూలు చేసుకుని ఇప్పుడు మళ్ళీ వాపసు తీసుకుంటూ ఇల్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇళ్ళ కొరకు కాదు బిల్లు కొరకు కూడా మీరు ఎక్కడ తిరిగే అవసరం లేదు. ఇవాళ అందుకని అది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మీరు అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీకు తెలవాలని చెప్తా ఉన్నా. ఇవాళ పేదవాళ్ళకి సన్నబియ్యం అన్నది ఎక్కడా లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఈ 15 రాష్ట్రాలలో ఎక్కడ కూడా సన్నబియ్యం లేదు. ఎక్కడ కూడా ఇందిరా మిల్లు లేవు. ఎక్కడ కూడా ఆర్టీసీ ఫ్రీ లేదు. ఎక్కడ కూడా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ లేదు. రైతులకు కరెంట్ ఫ్రీ లేదు. ఓన్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఇలా బీజేపీ అంటున్నారు సన్నబియ్యం మోడీ ఇస్తున్నాడు. మరి మోడీ ఫోటో పెట్టాలంటే మరి మోడీ ఎందుకు ఇస్తలేదు? మరి ఛత్తీస్గఢ్లో ఆలయం ఉంది కదా, పశ్చిమ బెంగాల్ అంటే మహారాష్ట్రలో ఆలయం ఉంది కదా, పక్కకు మధ్యప్రదేశ్లో ఆలయం ఉంది కదా. అలా ప్రభుత్వం ఉన్న దగ్గర ఇవ్వాలంట. తెలంగాణ ఇస్తేనే వాళ్ళు ఫోటో పెట్టుకున్నారు. అంటే మరి మోడీ ఇస్తే మరి వాళ్ళ ప్రాంత ప్రాంతాలు 15 రాష్ట్రాలు కదా ఎందుకు ఇస్తారు సన్నబియ్యం? ఇక సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నారు? మీరు పేదవాళ్ళు కూడా సన్నబియ్యం కడుపు నిండా తినాలని గతంలో చెప్పారు. ధనికులు ఏం బియ్యం తింటారో పేదవాళ్ళు కూడా అదే తినాలన్నారు. కానీ ఇచ్చిన ఇయ్యలేదు. ఇవాళ ₹52 రెడ్డి ప్రభుత్వం కొంటా ఉంది. సివిల్ సప్లై ద్వారా కొని మరి దాన్ని అది కూడా ఫోర్టిఫైడ్ చేసి అందులో కూడా మినరల్స్ వైటమిన్స్ అన్ని కలిపి మరి 3 పూటలు పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి చదివినందుకు ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టింది.
మరి మీకు ఇక అర్థం కావాలి కదా, మరి 3 పూటలు కడుపు నిండా సన్న బియ్యం పెట్టినోడికి మనం ఆదరిద్దామా, లేకుంటే దొడ్డు బియ్యం ఇచ్చి మనం అమ్ముకోమని చెప్పడానికి ఆదరిద్దామా, అది మీకే వదిలేస్తుంది. మీకు తెలిసి మీకు అన్నం పెట్టినోడి మర్చిపోరని నాకు తెలుసు. అది అంటే ఇట్లా ఈ స్కీమ్లని కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇలా మహిళలు చాలా మంది అక్కడే మీకు అందరూ కూడా ఇంతకుముందు గతంలో వడ్డీ లేని రుణాలు వచ్చినాయా, ఇవాళ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. నా చేతుల మీదనే మన నియోజకవర్గంలోనే 22 కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ ఇచ్చింది. గతంలో మీరు కట్టుకున్న బకాయిలు కూడా ఉంటాయి, ఇంకా మిత్తి అవి కూడా ఇలా మాఫీ అయింది. 22 కోట్ల మిత్తిని అన్నది అసలు కాదు. ఇంకా మహిళలను కోటీశ్వరులు చేయాలంటే ఒకటి అవుతుందా? అందుకని బ్యాంకు నుండి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం 20,000 అంటే 5 ఏళ్ళకైతే 1,00,00,000 కోట్లు. 1,00,00,000 కోట్లు బ్యాంకు నుండి తీసుకొని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలన్నది మరి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు స్వలంబన ఉండాలన్నది రేవంత్ రెడ్డి గారు ఒక ఆశ. అందుకని ఇవాళ 0 వడ్డీ మాకు ప్రభుత్వానికి వడ్డీ ఫ్రీ ఇయర్ బ్యాంకు వాళ్ళు 5 పైసలకో 6 పైసలకో వడ్డీ ఇస్తారు. కానీ ప్రభుత్వం 5-6 పైసల వడ్డీ కట్టి మీకు 0 వడ్డీతో ఇస్తుంది. ఇలా మహిళలు ఉన్నత స్థానంలో ఉండాలి ఆర్థికంగా. ఎవరో భార్య దగ్గర భర్త దగ్గరనో లేకుంటే పిల్లల దగ్గరనో తల్లిదండ్రుల దగ్గరనో చేతి చాపకూడదు అని చెప్పి మరి ఇలా వాళ్ళ సొంత కాలంగా నిలబడేటట్టు ఉండాలని చెప్పి ఇలా 1,00,00,000 కోట్ల రుణాలు తీసుకుని మీరు 0 వడ్డీ ఇచ్చి మీ వ్యాపారాలు విస్తరిస్తున్నాం. గతంలో మహిళలు అంటే ఏం చేసేవాళ్ళు, ఏదో కోళ్ళ పెంపకమో డైరీ వ్యాపారమో చేసుకోవడానికి చెప్పేటోళ్ళు. ఇలా మహిళల వ్యాపారం ఏ విధంగా ఉందంటే ఇలా ఆర్టీసీ బస్సులకు కూడా అప్పగిస్తున్నారు. బస్సులు కొన్ని 70,000 రూపాయలు ఆర్టీసీ బస్సుకు అప్పగిస్తున్నారు. ఇలా 1000 బస్సులు మనకు మహిళలు అలాట్ చేసి ఇవాళ మనకు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు. మీకు సోలార్ విద్యుత్ శక్తి అంటే సౌర విద్యుత్ కేంద్రాలు ఇస్తున్నారు మీకు మహిళలకు. మీరు గిడ్డంగులు కట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు. ఇలా ఐక్యపీ ద్వారా వడ్లు కూడా కొంటున్నారు. మీరు పోయిన సంవత్సరం 5 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం మన జిల్లాలో మహిళలందరూ కలిసి. ఇలా ఒక ప్యాక్స్ సొసైటీలో కొనాలని లేదు, ఇలా మహిళలకి ఇస్తున్నాం మేము. సొసైటీలకు అంటే ఐక్యపీ వాళ్ళకే ఇస్తున్నాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకే ఇందాక క్రాంతి పథకం కింద మీకు వడ్లు కొనుగోలు కేంద్రాలకు మీకు ఇస్తున్నాం. ఎందుకు రకరకాల వ్యాపారాలు చేయాలి, మీరు అందరూ కూడా మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా. ఎందుకంటే మహిళల చేత పెద్ద ఇంట్లో డబ్బులు ఉంటాయి, ఇల్లు సమక్షంగా ఉంటుంది, సుభక్షంగా ఉంటుంది. అందుకని ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవాళ మనం ఇస్తున్నాం, ప్రొసీడింగ్ ఇస్తున్నాం. మీకు ఆర్డర్ ఇస్తున్నామా? ఆర్డర్ ఎవరి పేరు మీద ఇస్తున్నాం? మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డు ఇంతకుముందు గతంలో మీకు ఎవరి పేరు మీద ఉంటాయి, ఇంటి యజమాని అంటే ఎవరు భర్త పేరు చెప్పేటవారు. ఇవాళ మీ రేషన్ కార్డు తీసుకున్నట్టు ఎవరి పేరు ఉన్నది? మీ పేరు ఉన్నది, మహిళల పేరు ఉన్నది, ఇంటి యజమానులు మీరే. మరి అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఇక్కడ ఇందిరమ్మ రాజ్యంలో మరి సోనియా గాంధీ గారు ఒక మహిళ, ప్రియాంక గాంధీ గారు ఒక మహిళ. కాబట్టి మహిళల గురించి ఆలోచించి ఎజెండాలో పెట్టించి వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటాం. సరే 1-2 కాలే వాస్తవమే, కాకపోవడం కూడా రీజన్ ఏంటంటే అది కేసీఆర్ అని అప్రూపాలు చేసి తెలంగాణ. ఇవాళ పైసా కూడబెట్టి మనం మాట మీద ఉండాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఇంకొక కొన్ని కార్యక్రమాలు చేయాలన్నది, పెన్షన్ కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు ఇచ్చిన అధికారం మాకు 5 ఏళ్ళు ఇచ్చారు, 5 ఏళ్ళలో మనం చేస్తాం. 5 ఏళ్ళ తర్వాత ఒకవేళ మేము చేయలేకపోతే మీరు అడగచ్చు. ఎన్నికలప్పుడు చెప్పారు, మీరు ఇప్పుడు అప్పుడు చెప్తాం ఎందుకు చేయలేదు. మా సమాధానం మీకు చెప్పాల్సిన అవసరం మాకుంది. కానీ ఎవడో ప్రతిపక్షం అనుకో టీఆర్ఎస్ అనుకో బీజేపీ అని చెప్పే అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను ఉద్యమం చేసినా తెలంగాణ సాధించినా మరి నన్ను కూడా కేసు పెడతారా నా మీద అంటున్నాడు. అంటే ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందా? సోనియా గాంధీ ఇచ్చిందా? తెలంగాణ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇద్దరు ఎంపితే తెలంగాణ వస్తుందా? పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఎవరు పెట్టాలా? కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో బిల్లు పెట్టింది. సోనియా గాంధీ పుణ్యమని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను కూడా తెలంగాణ ద్వారా కష్టపడ్డా చేసి ఉన్నామే. కానీ చట్టసభల ద్వారా బిల్లు పెట్టడం వల్ల తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణ కూడా పోరాటం చేసా అని చెప్పి నువ్వు ఏదైనా చేస్తా అంటే కేసులు పెట్టద్దంటే ఎట్లా? అంటే సత్కారం చేయాలా? చాలా చెప్పాలా? ఇలా బిడ్డే తెలంగాణ కళ్ళమ్ముకునేదని చెప్పేసి చేరిపోయింది. ఇలా కొడుకు ఫోన్ల టాపింగ్ అంటే ఏంది? ఫోన్ టాపింగ్ అంటే మీకు అర్థమైందా? ఫోన్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మన ఫోన్ విన్నారు. చివరికి ఎంత దుర్మార్గంగా చేసినట్టే భార్య భర్త మాట్లాడుకున్నది విన్నారు, జడ్జీలు మాట్లాడుకున్నది విన్నారు, పోలీసు వాళ్ళు మాట్లాడుకున్నది విన్నారు, నాలుగంటే రాజకీయ నాయకులు మాట్లాడుకుని విన్నారు. ఏం అవసరమైంది? అది పెద్ద నేరం. ఇలా నేరం చేసావా కేసీఆర్? నువ్వు ఇలా విచారణకు రా అంటే నాకు కాలు నొప్పున్నది, కాలు వెళ్ళింది, నేను సాగి పడ్డా, ఇలా నేను పోలీస్ స్టేషన్ రానంటున్నాడు. సరే నువ్వు ముసలైపోయినావు, 70 ఏళ్ళు అయిపోయింది, ఓడినో ఇంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్తావు బాబు అంటే కూడా లేదు, నాకెట్లా విచారిస్తారు అంటే మేము చట్టానికి అతీతుడువా? మొగుల దగ్గర వచ్చినవా? మీద ఉంటలే. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిండు. ఆయన ఏమి ఇచ్చిండు? ఏం చెప్పిండు? అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉంటుంది, సమానమైన హక్కులు ఉంటాయి,
సమానమైన అవకాశాలు రావాలని రిజర్వేషన్ పెట్టింది. మరి ఇప్పుడు కేసీఆర్ కింద స్పెషల్ ఉన్నదా? రాజ్యాంగం వర్తిస్తుంది కదా కేసీఆర్ కుటుంబానికి. ఏమైనా రాజరికం అయ్యి అంటే అట్లా నేరాలు చేస్తారు వాళ్ళు పిలుస్తారు మా మీద కక్ష సాధింపు అంటే చట్టం ద్వారా విచారణ జరపడం కూడా కక్ష సాధింపంటే మరి మీరు అంటే ఇప్పుడు ప్రజలు అలాగే బుద్ధి చెప్పి వాస్తవం తీసి ఇంట్లో బండ కొడితే ఇట్లా వందలకి కాబట్టి అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇతరుల వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి చట్టం గురించి ప్రశ్నిస్తే నేను విచారణకు రాను అంటే వాళ్ళ నైతిక విలువలు ఏమున్నాయి అంటే దోసుకోవచ్చా? కవితకు 4 ఫార్మర్లు, అల్లుడికి ఒక 4 ఫార్మర్లు, కొడుకు ఒక 4 ఫార్మర్లు, కేసీఆర్కు 4 ఫార్మర్లు, 100 ఎకరాల పొలాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చింది? దేశాన్ని చూసుకుంటేనే కదా. మరి నాకు నీకు లేవు. నేను డాక్టర్ 20 ఏళ్ళు పని చేసి నాకు ఒకటే ఇల్లు ఉన్నది, ఇలా కిరాయి ఉంటున్నాను అంటే మరి ఎందుకున్నది మీకు ఎక్కడికి వెళ్ళొచ్చింది అంటే దోసుకున్నారు. ఇలా అడగద్దట మరి అది గమనించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఇలా నిన్ననే మొన్ననే మనకి బడ్జెట్ పెట్టింది. తెలంగాణ మన భారతదేశంలో భాగమే కదా, మనం కూడా ట్యాక్స్ కడుతున్నామా? ఇవాళ మనం ₹1 ట్యాక్స్ కట్టేసి పంపిస్తే 42 పైసలు మనకి ఇస్తున్నారు, 58% మిగతా అటు గుజరాత్ లేకుంటే బీహార్ ఉత్తరప్రదేశ్ పెట్టుకుంటున్నారు. మనం ఏం అడుగుతున్నాం? నేను కట్టిన ట్యాక్స్ మాకు ఇవ్వమంటున్నారు. ఎవరైనా మోడీ గారి జేబులకి అడుగుతున్నాం, అమిత్ షా జేబులకి అడుగుతున్నాం. మనం కూడా సొమ్మ అడుగుతున్నాం. మేము కట్టిన ట్యాక్స్ మన తెలంగాణకి 20 అన్నాం, ఇస్తలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 10 సార్లు పోయి ముఖ్యమంత్రిగా మరి ప్రైమ్ మినిస్టర్ని అడిగి మన తెలంగాణకి డబ్బులు కావాలా, ఇవాళ మాకు అవుటర్ రింగ్ రోడ్ కావాలా, మరి మాకు మెట్రో కావాలా, మూసీ నది ప్రక్షాళన కావాలా, మాకు ఇంకా కొన్ని ప్రాజెక్టులు కావాలంటే ఇట్లా ఊసలేదు. ఇవాళ తెలంగాణ విభజన జరిగినప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లు ఉంటుంది. ఆ బిల్లు ఉన్న అంశాలు తెలంగాణ వచ్చినప్పటి నుండి 13 ఏళ్ళు బీజేపీ ఉంది, ఇంకా అమలైతలేవు. మరి వాళ్ళ తెలంగాణ మీద ఎంత చిన్న చూపు ఉన్నదో మీరు చూడండి. అంతేందుకు ఇవాళ మనకు పసుపు ఒకటి బోర్డు పెట్టారు తెలంగాణలో, అది నిజామాబాద్లో పెట్టారు. మన దగ్గర పసుపు బాగుపడతారు. ఇవాళ 3 ఏళ్ళు అయింది పసుపు బోర్డు వచ్చి. మరి ఇవాళ ₹1 వచ్చింది. ఇవాళ బడ్జెట్లో పసుపు బోర్డుకు ₹1 వచ్చిందా? మరి మన ఎంపీ గారు అరవింద్ గారు జవాబు చెప్పాలి దానికి. మన నిజామాబాద్కి ఏం తెచ్చారు మీ బడ్జెట్లో? దేని కూడా మీకు బీజేపీకి ఓటేయాలి. మరి అంటే మీరు ఇక్కడ ఓట్లు వేసుకుంటారు, పోయి గుజరాత్లో గులాబీ చేస్తారు. మేమే మీకు ఓట్లు వేయాలి. మీ గురించి మీరు రాముడి గురించి చెప్తే మేము వినాలి. మనకి రాముడి గురించి తెలియదు, కృష్ణుడి గురించి తెలియదు. మనకి ఇప్పుడు కొత్తగా కూడా గుజరాత్లో చేస్తే మనం రాముడి కృష్ణుడు తెలుసు. మనకు చిన్నప్పుడు మనం పుట్టినప్పుడే అమ్మ పాట పాడుతుంది, కృష్ణుడి పాట జోజో అచ్యుతానందని. మనకు తెలియదా? మన హిందువులకు కామ చెప్పపిల్లలు నీళ్ళలో కూడా కదా గీత నేర్పాలా? మరి హిందువులకు హిందువుల గురించి చెప్తున్నారు, రాముడి గురించి కృష్ణుడి మనం చెప్పాలి, గుజరాత్లో చెప్పాలి, మనం వినాలి. ఇక దేశభక్తి గురించి చెప్తున్నారు, ఇది దేశభక్తులు అంట. మరి ఎవరైనా జైలుపోయినా చెప్పండి, బీజేపీలో ఉన్న జైలుపోయినా నేను చెప్తాను. ఎవరో లేరు జైలుపోయి 14 ఏళ్ళు స్వాతంత్రం కూడా. మహాత్మా గాంధీ దేశం గౌరవ ప్రాణం ఇచ్చింది, ఇందిరాగాంధీ ప్రాణం ఇచ్చింది, రాజీవ్ గాంధీ ప్రాణం ఇచ్చింది దేశం గౌరవ. మరి ఇలా పోయినా అంటే వాళ్ళు బీజేపీ దేశభక్తి గురించి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు అయితే దేశం కూడా ప్రాణం ఇచ్చింది, దేశం కూడా స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ వాళ్ళ దేశం గురించి చెప్తారు, వాళ్ళు రాముడి గురించి చెప్తారట. మనం వినాలంట. అంటే అభివృద్ధి లేదు, ఏదో మతం పేరు మీద ఓట్లు అనుకున్నాం అనేది అంతా ఇంకేం లేదు. కాబట్టి ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి, ఇలా అర్బన్ ఉన్నాయి, మనకి మున్సిపాలిటీలు ఉన్నాయి ఎన్నికలు. దానివల్ల నాకు కొంచెం లేట్ అయింది. వాళ్ళు రాబోయే కాదు ఇక్కడ ఎన్నికలు వస్తాయి. నేను ఏమంటానంటే ఇవాళ మీ అభివృద్ధి కొరకు, మీ సంక్షేమం కొరకు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని నేను ఆదరించండి. ఎట్లా అంటే ఒక ఆవు పెద్దగా పాలు వింటారు, ఇంకొక ఆవు గడ్డేసారని కాదు, అన్యాయం కాదు. గడ్డేసే ఆవుకే పాలు వింటారు కదా. మరి 10 ఏమో కాంగ్రెస్ వాళ్ళు వేయాలి, మీరు ఓట్లేమో బీజేపీకి వేస్తామంటే అన్యాయం కాదు. మీరే ఆలోచించండి. న్యాయం అయితే అది తీసుకోవాలి, కానీ ఏం చెప్తున్నాను అంటే ఈ విధంగా ఉండాలి. ఆలోచించి చెప్పేటప్పుడు మస్తు చెప్తారు. మన జ్ఞానవంతుడు దేవుడు మనకి సరస్వతి మాత మనకు కూడా తెలివించింది. కాబట్టి మనము ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. మీ అభివృద్ధికి ఎవరు కట్టుబడి ఉన్నారు, మీ కుటుంబాలు బాగుపడాలి, మన ఇల్లు రావాలా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మహిళలకు 0 వడ్డీ రుణాలు రావాలా, వ్యవసాయదారులకు బోనస్ రావాలా, పంట రుణాలు మాకు రావాలా. ఈ ఆలోచన వేసే వాళ్ళకు మనము ఓట్లు వేసుకోవాలి. అయితే మన కుటుంబాలు మనం బాగుపడతాయి. ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళేమైనా ఏసీఆర్ 10 ఏళ్ళలో చేయలేదు. ఇలా IIIT పాస్ అని ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మన తెలంగాణ యూనివర్సిటీకి మన పిల్లలు చదువుకుంటారని చెప్పి అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం.
గతంలో చెప్పిన మట్టిని ఇలా 100 కోట్లతో పైన పట్టుకుని వస్తూ ఉంటారు. ఇదే ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు గురించి, మన కుటుంబాల గురించి, పేదల గురించి ఆలోచించుకోరు. ఇవాళ అందరికీ సమాన హక్కు కావాలని బీసీ వర్గీకరణ చేద్దామని చెప్పి బీసీ క్యాస్ట్ సెంటర్ చేసి ఇలా 40% రిజర్వేషన్ చేయాలని మనం బిల్లు పాస్ చేసాం. ఎస్సీలకు కూడా ఎస్సీలకు వర్గీకరణ చేసాం మనం. ఇదంతా సామాజిక న్యాయం కొరకు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన అవకాశం వస్తలేమని చెప్పి మనం రిజర్వేషన్ కూడా పోరాటం చేసాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా విజ్ఞులు, అన్ని అర్థమైతే మీకు కూడా టీవీలు చూస్తున్నారు, పత్రికలు చదువుతున్నారు, సోషల్ మీడియా ఉంది, అందరూ ఉన్నారు. వాస్తవాలు గ్రహించండి. నేను చెప్పేదాకా తప్పకుండా నన్ను అడగండి. కాబట్టి మీ కొరకు తాపత్రయం పడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆదరించండి. ఇవాళ ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఎవరికైతే 104 ఇల్లు వచ్చినాయి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా మీకు ఇసుక కూడా పాలసీ చేంజ్ చేసిరు. ఇసుక కూడా మీరు ఆన్లైన్లో దొరుకుతారు. మీకు ఇంటర్ ఇళ్లకు గవర్నమెంట్ ఫీజు ఉంటుంది, సీనియర్ రేస్ ఉంటుంది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటే మీకు దగ్గర 600 రూపాయలకి మీకు ఇసుక దొరుకుతుంది. ట్రాక్టర్ ఇసుక మీరు ఇసుక దొరుకుతుంది. ఇసుక ప్రాబ్లం ఉండదు. మేస్త్రీల ప్రాబ్లం కూడా మనకి మా నాయకులు సర్పంచులు ఉన్నారు, అందరూ మంచి యువకులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి మా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా, మీరు దగ్గర ఉండి మరి పేదవాళ్ళు వాళ్ళకి ఇల్లు కట్టాల్సిన బాధ్యత, కట్టించాల్సిన బాధ్యత కూడా మనమే తీసుకొని దగ్గర ఉండి వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం. ఎందుకంటే మేస్త్రీలు కొంచెం బదమాషులు ఉంటారు. కొంతమంది పేదలు కదా అడ్వాన్స్ తీసుకుంటారు, పని భద్రంగా పోతాడు. ఇంకా బిల్లు లేట్ అయింది, నాకు ఆ పైసలు ఇస్తే నేను చెప్తాను అంటాడు. అట్లా కాదు, నేను చెప్తాను. ఎవరైనా కానీ వాళ్ళు పేదవాళ్ళు, మీకు కావాలంటే 4 రూపాయలు ఎక్కువ తీసుకోండి. కానీ పేదవాళ్ళకి సతాయించి మరి ఇల్లు భద్రత ఆపేస్తే మాత్రం మా ప్రభుత్వానికి మన కాన్స్టిట్యూషన్లకు చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళకి ఇల్లు కంప్లీట్ కావాలి మనకు కూడా. కాబట్టి ఇల్లు దగ్గర చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, బిల్లు దగ్గర ప్రాబ్లం ఉన్నా, ఇసుక దగ్గర ప్రాబ్లం ఉన్నా, ఇంకే ప్రాబ్లం ఉన్నా కానీ మేమందరం కూడా గట్టిగా మీ దగ్గర మీతో నిలబడతాం. మీరందరూ కూడా త్వరలోనే ఒక 6 నెలల్లో మీరు 104 ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేస్తే తప్పకుండా మేము కూడా మమ్మల్ని కూడా వినండి. మేము ఇంకా మరి కట్నం తీసుకొని పట్టుకోవడంతో వస్తాం. కాబట్టి మీకు అందరూ కూడా మరి మంచిగా కొద్దిగా కట్టుకొని మీరు ఆనందంగా పిల్ల పాపని కుటుంబంతో మంచిగా ఉందని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.